కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పోరుమామిల రోడ్లోని పూలబావి వీధి మరియు కాపు వీధి బెస్ట్ వీధుల్లో వెలిసి ఉన్న బద్వేల్ గ్రామ దేవతలపేట శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలోను మరియు శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలోను గాలిదేవర్ల మహోత్సవాలు శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో భక్తులు చల్లని సమర్పించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి 3వ రోజు మైదకూరు రోడ్లోని పోలేరమ్మ తల్లి ఆలయ ఆవరణంలో ఘనంగా జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను అమ్మవారు కంటికి రెప్పలా ఎల్లప్పుడూ కాపాడుతుందని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. చల్ల కార్యక్రమం జరుగుతున్నది. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం పూట చల్ల కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం సాయంత్రం బోనాల మెరవని గాలిదేవర్ల పోలేరమ్మ దగ్గర బోనాల మెరవని జరుగుతున్నది. మైదుకూరు రూట్లు గాలిదేవర్ల పోలేరమ్మ అక్కడ జరుగుతుంది. ఎంతో విశేషపూర్వకంగా జరుగుతున్నది. బాగా అమ్మవారు ఊరు పుట్టక ముందు నుంచి మాకు గ్రామ దేవతగా వెలుస్తుంది. మహాతల్లి మమ్మల్ని చల్లగా కాపాడుతుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం చల్ల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. 20 ఏళ్ళకి కానీ 21 సంవత్సరానికి దేవర కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 9వ సంవత్సరము దేవర చేయలేనందున గాలిదేవర్ల ప్రోగ్రాము చేయగలుగుతున్నాం. వీలైతే 11వ సంవత్సరం దేవర చేయాలని అనుకుంటున్నాం. ఈ అమ్మవారికి ఊరు పుట్టిన శిలే. ఊరు పుట్టక ముందు అమ్మవారు పుట్టింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన అమ్మవారు, శక్తిగల మహిమగల అమ్మవారు. మేమెంతో ఆనందంగా జరుపుకుంటాను. భక్తాదులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా. సత్యమ్మ తల్లికి నిన్న బేస్తారం నుంచి ఇక్కడ చల్ల కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న బేస్తవారం ఉదయం వచ్చేసి అమ్మవారికి పసుపు నీళ్ళతో మరియు పాలతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత ఈరోజు శుక్రవారం, శనివారం 2 రోజులు చల్లబోయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఆదివారం ఉదయము బోనాలు పెట్టుకొని అమ్మవారి సన్నిధిలో పొట్టేళ్ళు, మేకపోతులు, కోళ్ళు కోసుకుంటారు. అదే రోజు సాయంత్రము గ్రామదేవతకు ఉత్సవ విగ్రహం ఉంది కాబట్టి అమ్మవారిని కుడివీధుల్లో 6 గంటల నుంచి తిప్పడం జరుగుతుంది. చాలామంది భక్తులు విశేషంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే అమ్మగా ఈమెకు ప్రసిద్ధి చెందింది. భక్తులందరూ కూడా వారు సహాయ సహకారాలతో ఈ గుడికి డెవలప్మెంట్కు చాలామంది సహకరించారు. ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ గ్రామ దేవతలందరూ 5 మంది ఉన్నారు. ఈమె సత్యమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, తర్వాత చౌడమ్మ, మారమ్మ, వీళ్ళందరూ కూడా ఇక్కడనే దగ్గరలో ఉండడం విశేషము. ఇక్కడ కూడా భక్తులు చాలామంది వారం కూడా వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని శుక్రవారం భజన కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు వచ్చేసి విశేషంగా భక్తులు అధికంగా వచ్చినారు. రేపు కూడా ఇంకా ఎక్కువగానే ఉంటారు. అన్నీ కూడా సక్రంగా జరుగుతున్నాయి. అమ్మ కూడా వాళ్ళను చల్లంగా కాపాడుతుంది. ఇప్పుడు కూడా గాలిదేవర్లు రేపు ఆదివారం మధ్యాహ్నం నుంచి అందరూ గంపలు తీసుకొని మిద్దలపాలెము, కోట వీధి, తర్వాత పూలవాయి వీధి, ఈ వీధి, కాప వీధి, ఈ వీధులన్నీ కలిసి కూడా గంపలతో అమ్మవారికి గాలిదేవ మైదుకూరులో రూట్లో ఉన్నది. అక్కడికి అందరూ కూడా బోనాలు తీసుకొని పోయి ఊరేగింపుగా ఆమె కూడా సందడి చేసి అక్కడ యాట్లు, కోళ్ళు అవన్నీ కోసుకొని సంతోషంగా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది జాతర జరిగి. తర్వాత ఇప్పుడు చిన్నగా చేస్తాను. 11వ సంవత్సరం ఏమన్నా జాతర చేయాలని